నమస్తే, వెల్కమ్ టు ఎస్తర్ రాణి కిచెన్. ఈరోజు మనము ఆలు పరాటా చేసుకుందామండి. దానికి కావాల్సింది 3 ఆలుల్ని నేను ఉడకబెట్టుకొని పొట్టు తీసేసుకున్నాను. మీడియం సైజు 3 పొటాటోస్ని. ఇప్పుడు వీటిని మనము చక్కగా స్మాష్ చేసుకుందాము. చక్కగా స్మాష్ అయిపోయినాయి కదండి. ఇప్పుడు అన్నీ వేసుకుందాము. పసుపు కొద్దిగా వేస్తున్నాను. ధనియాల పొడి అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా అండి కొద్దిగా వేస్తున్నాను. జీలకర్ర పొడి అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఆమ్చూర్ పౌడర్ అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కారం అండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. అల్లము తురుముకున్నదండి 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. ఉల్లిపాయలండి 2 స్పూన్స్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోక్కర్లేదు. పచ్చిమిర్చి ఒక 2 వేస్తున్నాను. కొద్దిగా కొత్తిమీర అండి. చక్కగా అన్నీ కలిసేలాగానే కలుపుకుందామండి. చక్కగా కలిసిపోయింది కదండి. పక్కన పెట్టుకుందాము. గోండి గోధుమ పిండి మామూలుగా మనము చేసుకుంటాం కదా, అట్లాగా తడిపి పెట్టుకున్నాను నేను. ఇప్పుడు కొద్దిగా ముద్ద తీసుకుని మన పరాటాని చేసుకుందామండి. పొడి పిండిలో కొద్దిగా అద్దుకుందామండి అటు ఇటు. గోధుమ పిండి తీసుకోనండి కొద్దిగా సాల్ట్ని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మామూలుగా కలిపేసుకొని పెట్టుకున్నానండి. వీడియో లెంత్ అయిపోతుందని నేను చూపించలేదు, అందరికీ తెలుసు కదా అని. గొండి ఇలాగా మనం కటోరీలాగా చేసుకోవాలి. కటోరీలాగా చేసుకుంటే కనుక మన బంగాళదుంప స్టఫింగ్ ఈజీగా చక్కగా పెట్టుకోగలుగుతాము. చూడండి, ఇట్లా చుట్టూ పల్చగా ఉండాలి, మధ్యలో కొద్దిగా మందంగా ఉండాలి. అప్పుడే మన పరాటా ఈజీగా చేసుకోగలుగుతాం మనం. ఇంకోండి ఇంత సైజ్ తీసుకున్నాను. ఇప్పుడు మనము ఇట్లా నొక్కి పెట్టాలి. ఇలా ఒకసారి ఇలా వచ్చి ఇలా అండి ఇలా చేసుకోవాలి. ఇలా ఒకసారి లోపలికి ప్రెస్ చేసుకోవాలి. మన కర్రీని ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి, ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ కొంచెం ప్రెస్ చేసుకుని మళ్ళీ మనం చక్కగా అట్లా దగ్గరికి చేసుకోవాలి. గోల్ని చాలా అలా దగ్గరికి చేసుకొని చక్కగా మనము దగ్గరికి తీసుకొచ్చుకుని బాల్ లాగా మన చేత్తోని చాలా సాఫ్ట్గా మనం చేసుకోవాలండి. ఈజీగా ఉంటుంది, హార్డ్గా చేయకూడదు. చేస్తే కనుక మన స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఆలు కర్రీ అంతా. కాబట్టి స్లోగా చేసుకోవాలి. ఫస్ట్ మనము మరి పామకూడదండి, చేత్తోనే అన్ని వైపులా సరి చేసుకోవాలి. అప్పుడు లోపల ఉన్న కర్రీ అంతా కూడా చక్కగా ఈవెన్గా పరాటా అంతా కూడా వ్యాపిస్తుంది. చూడండి ఇలాగా ఫస్ట్ మనం అన్ని వైపులా చక్కగా ప్రెస్ చేసుకుంటే కనుక మన లోపల కర్రీ అంతా కూడా మంచిగా సెట్ అవుతుంది. అప్పుడు మనం ఈజీగా పావగలుగుతాము. అలాగే కర్రీ బయటకి వచ్చేయడము అలా లేకుండా చక్కగా ఈజీగా ఉంటుంది. ఇలా అనుకోండి, ఎవరైనా చేసేసుకోవచ్చు, భయమేం పడక్కర్లేదు. అమ్మో మాకు పరోటా రాదేమో, అసలు బయటకు వచ్చేస్తుందేమో అని భయపడక్కర్లేదు. చూడండి, అంచుల వైపు లైట్గా ఫస్ట్ మనం అంచుల్ని మనము ప్రెస్ చేయాలి, మధ్యలో కాదండి. ఇలా తిప్పుకుంటూ అంచుల్ని ప్రెస్ చేయాలి. అంచుల్ని ప్రెస్ చేసుకుంటూ మనం పరాటా చేసుకుంటే చాలా ఈజీగా మనము పరాటా చేసేసుకోగలుగుతాము.
మన స్టఫింగ్ కూడా బయటికి రాదు. చూడండి ఎంత చక్కగా రోల్ అవుతుందో. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, అంతే టేస్టీగా ఉంటుంది. మనము ఎక్కువ గోధుమ పిండి ముద్ద పెట్టుకోలేదు కదండి, లైట్గా పెట్టుకున్నాం అంటే పల్చగా చక్కగా కరకరలాడుతూ చాలా సాఫ్ట్గా బాగుండాలి. కాబట్టి మనం ఎక్కువ గోధుమ పిండి ముద్ద పెట్టుకోకుండా ఇలా చాలా ఈ టిప్స్ అన్నీ పాటిస్తూ మనం పల్చగా చేసుకుంటే భలే బాగుంటుందండి. మీరే అంటారు చాలా బాగుందండి అని. నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటించి చేయండి, ఈజీగా చేసేసాం మేము అని చెప్తారు మీరు. ఇలా గుండ్రంగా తిప్పుకుంటూ చక్కగా చేసేయాలి. చూడండి నేను అలాగే చేసేస్తున్నాను కదా, ఈజీగా అలాగే వచ్చేస్తుంది. చూడండి చక్కగా గోండి అటు ఇటు ఎక్కడ కూడా మనకి స్టఫింగ్ బయటికి రాలేదు. అలాగే అంటుకోకుండా చక్కగా మన పరాటాని మనము రోల్ చేసుకున్నాము. అంతే అండి, చాలా ఈజీ. ఇప్పుడు కాల్చుకుందామండి. మనము కొంచెం పెనం మీద 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. పెనం కొంచెము వేడెక్కాలండి. చల్లటి పెనం మీద వేయకూడదు. కొద్దిగా వేడెక్కిన తర్వాతనే పెనం మీద మనం పరాటా వేయాలి. ఇంకోండి మీడియం మంటే పెట్టాలండి, హై మంట పెట్టకూడదు. పరాటా ఎప్పుడు కూడా స్లోగానే కాలాలి. స్లోగానే కాల్చుకుంటేనే పరాటా టేస్ట్ అదిరిపోతుంది. కాబట్టి స్లోగానే మనము కాల్చుకుందామండి. వెంటనే తిప్పేయకూడదండి. ఒక 3-4 నిమిషాలు అలా ఉంచాలి. ఉంచినప్పుడు స్లోగా పై పొర అంతా కూడా చాలా చక్కగా స్లోగా మంచిగా వేగుతుంది. అప్పుడు మనం తిప్పుకోవాలి రెండో వైపు. వెంటనే తిప్పేసామనుకోండి అది విడిలిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి కొంచెం మనము కాలిన తర్వాత టర్న్ చేసుకోవాలి. కొద్దిగా అటు ఇటు చేత్తో తిప్పుకోవాలండి. అప్పుడు మాడకుండా మన పరాటా వేగుతుంది. చూడండి చక్కగా వేగుతుంది. అలా వేయించుకోవాలి. పరాటా అంటే ఆయిల్ వేయక్కర్లేదండి, ఒక 2-3 స్పూన్లు చాలండి. చక్కగా వేగుతుంది, బాగుంటుంది కూడా టేస్ట్. కాకపోతే మనము స్లోగానే వేయించుకోవాలి. ఫాస్ట్గా హై మంట పెట్టేసి వేయించుకోకూడదు. అప్పుడు మాడిపోతుంది, క్రిస్పీగా మన పరాటా రాదు. చూడండి చక్కగా అన్ని వైపులా చక్కటి బ్రౌన్ స్పాట్స్ వస్తున్నాయి చూసారా, అంటే మెల్లిగా మన పరాటా ఫ్రై అవుతుంది. అలా చేసుకుంటే భలే బాగుంటుందండి మన పరాటా. చూడండి నల్లగా మాడకుండా చక్కటి బంగారు వర్ణంలో చక్కగా మనది పరాటా కాలుతుంది. అలా ప్రెస్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలి. అప్పుడే చాలా టేస్టీగా మన పరాటా ఉంటుంది.
అంతే అండి, చూసారా ఎంత యమ్మీగా ఉండే పరాటా రెడీ అయిందో. ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి కూడా కాల్చి చూపిస్తాను మీకు. వేయగానే తిప్పకూడదు, కొంచెం ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇలా తిప్పుకోవాలి, మళ్ళీ ఇలాగా కొద్దిగా తిప్పుకుంటూ కొద్దిగా కాల్చుకోవాలి. రెండు వైపులా కొద్దిగా కాలిన తర్వాతే మనం ఆయిల్ వేయాలండి, ముందే వేయకూడదు. నేను చిన్న స్పూన్తో వేస్తున్నానండి, చూడండి ఎంత చిన్న స్పూన్తోనే వేస్తున్నాను. అటొక స్పూను ఇటొక స్పూను వేసాను అంతేనండి, ఎక్కువ వేయనవసరం లేదు. చూడండి ఎంత చక్కగా మన పరాటా కాలుతుంది, అలాగే చక్కగా ఉబ్బుతుంది చూడండి మంచిగా. చక్కగా రెడీ అయిపోయిందండి ఆలు పరాటా. ఇలాగే నేను చెప్పినవన్నీ కూడా టిప్స్ పాటించి మీరు ఆలు పరాటా చేసుకొని ఫీడ్బ్యాక్ చెప్పండి ఎలా వచ్చిందని. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.